Yeah, I will look into it. No problem. Yes, yes. Please come. Yes, please come. గుడ్ మార్నింగ్ సార్. Please be నమస్తే, seated. Yes. అదే సార్ మా కాల్ లెటర్స్ గురించి మాట్లాడడానికి వచ్చాం. Very good. Your names, please. ఆకాష్, సాయి, శాస్త్రి, చంటి, ఐఎమ్ భాష. ఓకే, ఐదుగురు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? అదే సార్, ఆ డీటెయిల్స్ మాట్లాడదామనే వచ్చాం సార్. అంతకుముందు మీకు చెప్పలేదా? మనిషికి 1,20,000 అవుతుంది. ఇంకేం బేరం లేదా? సారీ సార్, మా వాడికి మాట్లాడే పద్ధతి తెలీదు. ఇట్స్ ఓకే. సీ జెంటిల్మెన్, అమెరికా వెళ్ళడానికి ఎయిర్ టికెట్ ఒక్కొక్కరికి ఇట్ విల్ బి 40,000. ఓకే, దెన్ అక్కడ వెళ్ళాక మీరు సెటిల్ అవ్వడానికి ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ ఇట్ విల్ బి 60,000. యూ గాట్ ఇట్? 40 + 60 1 lakh. See gentlemen, my commission is 20,000. Total it will be 1,20,000 per head. మీ ఐదుగురికి కలిపి it will be 6 lakhs. అంతా ఒకేసారి పే చేయాలా? ఆల్మోస్ట్. ఎక్స్పెన్సెస్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవచ్చు. అయితే సార్ మా పాస్పోర్ట్స్ నెక్స్ట్ వీక్కి రెడీ అవుతాయి. వీసా ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? ముందు మీరు అమౌంట్ పే చేయండి, నేను రికార్డ్స్ కాన్సులేట్కి సబ్మిట్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ మోర్? నో సార్. నో సార్, వస్తాం. ఎక్స్క్యూజ్ మీ, టైం చాలా షార్ట్గా ఉంది, మనీ త్వరగా రెడీ చేసుకోండి. ఓకే 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 సార్. ఆల్ ది బెస్ట్. బాయ్ సార్. అరే బాబాయ్, టీ బెటరా? సరే. వెళ్ళిన పని ఏమైందిరా? నాకు తెలుసురా, మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇక అమెరికా వెళ్ళడానికి లక్ష్యాలంటే వాళ్ళ వల్ల కాదురా. ఇన్నాళ్ళు మనం చదివిందంతా వేస్ట్ అయిపోతుందిరా. దానికి డిసప్పాయింట్ అవ్వద్దు, సొల్యూషన్ ఆలోచిద్దాం. మనకున్న టైం తక్కువ. డోంట్ వరీ, అందరం కష్టపడి డబ్బు సంపాదించి మనలో ఒకరిని అమెరికా పంపిద్దాం. సాయి చెప్పిన ఐడియా బాగుందిరా. ఫస్ట్ అమెరికా నేను వెళ్తారా? ఫస్ట్ నిన్ను పంపించడానికి నీకున్నదేంటి మాకు లేనిదేంటి? బాబాయ్ గాడినా వాడిని పంపడానికి నేను ఒప్పుకోనరా. ఏం చేద్దాం చెప్పండి రా. ఓ పని చేద్దాం, ఎవరు అమెరికా వెళ్ళాలనేది దేవుడి దగ్గర తెలుసుకుందాం. దేవుడి దగ్గర అందరి పేరున చీటీలు రాసి లాటరీ తీద్దాం. ఎవరి పేరు మీద చీటీ వస్తే వాడే అమెరికా వెళ్ళేటట్టు ఏర్పాటు చేద్దాం. ఓకేరా, ఇది నాకు ఇష్టమే. ఇదిగోరా. ఇదిగో. ఇలా ఇవ్వండి. రే, దీనిలోంచి ఓ చీటీ తీరా. నేను తీయటం బాగుందిరా. పిల్లలు దేవునితో సమానం ఉంటారు కదా. రే చంటి, పక్కింటి నాన్నగారిని పిలుచుకురా. ఓకే. తీరా. తీయారా? చూడరా. ఏరా అంత టెన్షన్ అవుతారు? ఆగండి రా. చెప్పనా? ఆకాష్. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. ఆకాష్ని ఎలాగైనా అమెరికా పంపించాలి. దానికోసం మనందరం కష్టపడి డబ్బు సంపాదించాలి. నేను చేయగలిగింది ఏదో నేను చేస్తాను. నా ప్లాన్స్ నాకున్నాయి. ఒరే పంతులు, నువ్వేం చేస్తావురా? ఉదయాన్నే గుడికి వెళ్తా, అక్కడ అర్చనలు అభిషేకాలు చేసి సంపాదిస్తా. వెరీ గుడ్. రే భాష, చంటి, మీరు కూడా ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదించాలరా. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ అస్. డెఫినెట్గా సాయి, డెఫినెట్గా. నేను కూడా ఏదో ఒక పని చేస్తాను రా. వద్దురా, ఆ కష్టం మీద మేం పడతాం. నువ్వు నీ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండు. స్వామి సాయినాథ, ఆకాష్ అమెరికా వెళ్ళడానికి డబ్బులు ఎలా వస్తాయో అంతా మీ దయ. దక్షిణ వేసి హారతి కళ్ళకు అద్దుకోండి. ఇంకా దేవుడికి దండం కూడా సరిగ్గా పెట్టుకోలేదు, అప్పుడే దక్షిణ అంత అవసరమా? అర్జెంటా? పోనీలేవే. సర్లే, ఇదిగోండి. అయ్యో, ఏం కాదు, ఇవ్వమ్మా.
నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్ళిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అనమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. సార్ ప్లీజ్ వద్దు, నేను అమెరికా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ ఒక నీచుని ముందు తలవంచడం నేను భరించలేను. ఐ డోంట్ వాంట్ గో అమెరికా. రే ఆకాష్, నువ్వు అమెరికా వెళ్తున్నావురా? వద్దురా. రే వాడు మన డబ్బులు లాక్కున్నాడు కానీ తెలివిని కాదురా. నీకెందుకురా, నేను ఉన్నాను కదా. నువ్వు అమెరికా వెళ్తున్నావు, ఓకే? కమాన్ దా. మా అందరికీ అమెరికా నుంచి కాల్ లెటర్స్ వచ్చాయి సార్. అయితే అందరం ఒకేసారి వెళ్ళడానికి మా దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, కాబట్టి ఫస్ట్ మా ఫ్రెండ్ ఆకాష్ని పంపిద్దాం అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆకాష్. థ్యాంక్ యూ సార్. నా కోసం వీళ్ళంతా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి తీసుకొచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 30,000 తక్కువైంది సార్, మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ప్లీజ్ సార్, ఈరోజు ఫ్రైడే, మండే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. చూడండి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నో డౌట్. ఏదైనా లోన్ శాంక్షన్ చేయాలంటే ప్రాపర్టీ షూరిటీగా చూపించాలి. మాకు ప్రాపర్టీ అంటూ ఏమన్నా ఉన్నాయంటే ఇవే సార్ మా సర్టిఫికేట్స్. మా అందరి డిగ్రీ సర్టిఫికేట్స్ మీ దగ్గర గ్యారంటీగా ఉంచుకొనైనా ఓ 30,000 ఇవ్వండి సార్. మా ఆకాష్ అమెరికా వెళ్ళి సంపాదించిన డబ్బుతో మీ లోన్ తీర్చేస్తాం. మీరు అనుకున్న ప్రకారం అయితే మా బ్యాంక్ రూల్స్ పర్మిట్ చేయవు. ఎనీహౌ మా రీజనల్ మేనేజర్ కాంటాక్ట్ చేసి మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఎనీహౌ మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది. ఈ విషయంలో నాకంటే మా రీజనల్ మేనేజర్ మీకు ఎంతో ఫేవర్ చేశారు. ఇదిగో చెక్కు. థ్యాంక్ యూ సార్, సరైన సమయంలో మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తాను సార్. రై, నీకు ఇష్టమని బ్యాగులో పెరుగనము పులిహోర కలిపెట్టాడు మన పంతులుగాడు. మావా, దారిలో ఎక్కడైనా ఆకలైతే మొగమాట పడకుండా ఫుల్గా తినేరా. అరే వాడు వెళ్ళేది విమానంలోరా, అది దారిలో ఆగదు. పైగా ఫ్లైట్లో కావలసినంత ఫుడ్ పెడతారు. ఆకాష్, అమెరికా వెళ్ళక మమ్మల్ని మర్చిపో కదా. చచా రేయ్, మిమ్మల్ని మర్చిపోతే నేను మనిషిని ఎలా అవుతాను రా? సారీ రా, బ్యాంక్లో క్యాష్ కలెక్ట్ చేసుకునేసరికి కాస్త లేట్ అయింది. ఆకాష్, నువ్వు మన వాళ్ళని తీసుకొని బయలుదేరు, నేను డాలర్స్ తీసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తాను. ఓకే బాయ్. ఓకేరా. గివ్ మీ బోర్డింగ్ పాస్. యు ఆర్ గోయింగ్ టు అమెరికా? యా. మిస్టర్ ఆకాష్, విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. వెల్కమ్. అరే భాష, ఈరోజు ఫ్లైట్ లేటేమో. అరే చూప్, ఎప్పుడు ఏదో అపశకునం పలుకుతుంటావు. రే అప్సెకనం కాదురా, వాడి మనసు పడే బాధ. ఫ్లైట్ ఇంకాస్త లేట్గా వస్తే ఆకాష్తో ఇంకాసేపు గడపొచ్చని. ఏంట్రా అంతా ఒకసారి గల డల్ అయిపోయారు? వీళ్ళ మొహాలు చూడు, నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళలా ఎంత నీరసంగా ఉన్నారు. ఓకే, సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు స్మైల్ తో ఇవ్వాలి. చూసారా, వీళ్ళు కూడా అదే మాట అన్నారు. కాస్త నవ్వండి బాబు. అరే స్మైల్ రా. బోర్డింగ్ పాస్ తీసుకున్నావా? తీసుకున్నాను రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇట్రా. ఏంట్రా? ఎందుకురా మీరంతా కలిసి నన్ను ఫూల్ చేశారు? ఎందుకురా మీరంతా కలిసి నా మీదంత ప్రేమను చూపిస్తున్నారు? ఇందులో ఏముందిరా? చాలా ఉంది. మా నాన్న నన్ను అమెరికా పంపడానికి స్తోమత లేదన్నాడు. మా బంధువులంతా పెద్ద చదువులు నీకెందుకు అన్నారు. అలాంటిది ప్రాణాలకు తెగించి ఒకడు, పరువు లెక్క చేయకుండా మరొకడు, గౌరవ మర్యాదల్ని పక్కన పెట్టి ఇంకొకడు నా కోసం ఇంత చేశారు. అన్ని చీట్లలో నా పేరే రాసి నన్ను చీట్ చేశారు. రే, మన 5గురం వేరు కాదురా. నువ్వు బాగుంటే మేము బాగుపడతామన్న స్వార్థంతో తప్ప ఇందులో పెద్ద గొప్ప త్యాగమే లేదురా. చదువు అంటే నీకున్న మమకారాన్ని చూసి, సిన్సియారిటీని చూసి నువ్వే అమెరికా వెళ్ళడానికి కరెక్ట్ పర్సన్ డిసైడ్ చేసావురా. బీ హ్యాపీరా, వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి ఆకాష్. అమెరికా వెళ్ళిపోతున్నావు కదా, నీకేమనిపించట్లేదా? నీళ్ళు గుండె నిండా ఆనందంతో ఆకాశంలో ఎగిరిపోబోతుంటే సంతోషం కాక ఇంకేముంటుంది? అయితే నాకేం చెప్పాలనిపించట్లేదా? ఎస్,
నీకు విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటది? స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీ నాన్న నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను ఆకాష్. స్టడీస్లో నీకు ఏదైనా డౌట్ వస్తే మన వాళ్ళు ఉన్నారుగా, దే విల్ హెల్ప్ యూ. ఓకే? నాకేమనిపిస్తుందో తెలుసా? గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఆ పని మాత్రం చేయకు, ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ అయిపోతుంది. పోనీ నేను నీ జ్ఞాపకం ఉంటానా? అదే మాట, నీతో గడిపిన క్షణాలు నాకెప్పుడు గుర్తుంటాయి. ఇంకో విషయం, నా లైఫ్లో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నువ్వే. ఫోన్ చేస్తుంటావు కదా? వర్క్తో బిజీగా ఉంటానేమో. అమెరికా టైమింగ్కి ఇండియన్ టైమింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, నీకు తెలుసు కదా. సాయితో అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండు, వాడు నీకు అన్నీ చెప్తాడు. ఓఫో, మీ సీక్రెట్స్తో బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. ఐఎమ్ సారీ మాలతి. ఎనీహౌ యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ ఆకాష్. ఎస్, ఐఎమ్ వెరీ లక్కీ. మంచి ఫ్రెండ్స్, మీలాంటి వెల్ విషర్స్ దొరకడం నిజంగా నా అదృష్టం. సంతోషం. కానీ ఫారెన్ బ్యూటీస్ మోజులో పడి మా ఫ్రెండ్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. బీ కేర్ఫుల్. అనౌన్స్మెంట్ ఇచ్చారా? అరే టైం అయింది, పదరా. వస్తాను. Take care. Bye. బాయ్ బాయ్. హాయ్ నీలు. హాయ్ ఆకాష్. ఏంటంత అర్జెంట్గా రమ్మన్నా? అప్పుడే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. అయితే ఓ వారం తర్వాత కనపడు, థ్రిల్లింగ్గా మాట్లాడుకుందాం. ఆగాగు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే కనీసం సంగతి ఏంటని బుజ్జగించి అడగొచ్చు కదా. నీళ్ళు నాకు అంత టైం లేదు. సరే చెప్పు. ఇదేమిటో చెప్పుకో. కనబడుతోందిగా, ఎయిర్ టికెట్స్. ఎవరికి? నువ్వు మాలతి ఫారెన్ ట్రిప్ వేశారా? ఇది ఆకాష్ అని కంప్యూటర్లో మా గురువు గారు, ఆయనకి గురుదక్షిణగా ఇచ్చి పంపుదామని. ఈ టికెట్స్ నేను అడిగానా? అయిన వాళ్ళ అవసరం నోరు విప్పి అడగాల ఆకాష్. బట్ నేను దీన్ని రిజెక్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఎందుకు? నన్ను అమెరికా పంపే ప్రయత్నం మా ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి. అంటే నేను నీ ఫ్రెండ్ని కానా? నీళ్ళు నేను చెప్పేది ఏం నువ్వు చెప్పేది? నేను అమెరికా పంపించడానికి డబ్బుల కోసం నీ ఫ్రెండ్స్ ఎంత అవస్థ పడుతున్నారో నాకు తెలుసు. నేను పల్లెటూరు దాన్ని కావచ్చు, కానీ డబ్బులు దాని కాను. నీళ్ళు, మా నాన్న డబ్బులు లేవంటే నన్ను ఎలాగైనా అమెరికా పంపాలని మా ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు పడుతున్నారో నీకు తెలీదు. నేను ఇప్పుడు ఈ టికెట్స్ నీ దగ్గర తీసుకుంటే వాళ్ళు హర్ట్ అవుతారు, తీసుకోకుంటే నువ్వు ఫీల్ అవుతావు. కానీ నా ఫ్రెండ్స్ హర్ట్ కాకుండా ఉండడమే నాకు ముఖ్యం. నీ ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్ ఆకాష్. ఏ అప్సెట్ అయ్యకూడదు. నేను అమెరికా వెళ్ళినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. Welcome to my house, Mr. Akash. You had so beautiful house. Thanks.
No. Send immediately. Okay? Yeah? Okay? Akash! I'll call you later. Akash, I love you so much. Hey, what happened? Guess what? I missed my periods. You are going to become a father. Wow! Yes, doctor confirm చేశారు. Yeah! Oh God, my lovely one. Thank you very much. గడుపుతో ఉన్న భార్య ఏం కోరినా ఇవ్వాలట. నీకేం కావాలి చెప్పవంతి. నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను. వై నాట్? వెళ్దాం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇండియా వెళ్ళాలంటే మా ఫ్రెండ్స్ అందరికీ వీసాస్, జాబ్స్ ఇవన్నీ రెడీ చేయాలి. ఇవన్నీ రెడీ కావాలంటే కనీసం 3 months పడుతుంది. తర్వాత వెళ్దాం. ఇట్స్ ఓకే, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఒంటరిగానా? అది ఈ కండిషన్లోనా? నేను వెళ్ళాలనుకున్నది ఈ కండిషన్లోనే ఆకాష్. అవంతి. అవును ఆకాష్, పుట్టబోయే మన బిడ్డ మా అమ్మ పుట్టిన గడ్డ మీదే ఊపిరి పోసుకోవాలి. కడుపులోని అభిమన్యుడు పద్మవ్యూహాన్ని నేర్చుకున్నట్టు ఈ కడుపులోని బిడ్డ మన సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం అన్నిటినీ తనలో నింపుకొని ఈ ప్రపంచంలోకి రావాలి. మన కల్చర్ అంటే నీకెందుకంత ఇష్టం అవంతి? ఇక్కడ లేంది అక్కడుంది కాబట్టి. ఓకే, నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్తాను. నోనో, నేను నీ వైఫ్గా వెళ్ళను. మరి చూస్తావుగా, నీ ఫ్రెండ్స్ని ఓ ఆట ఆడిస్తా. హే, నీ వల్ల కాదు, ఓడిపోతావు. బెట్ బెట్